నా చేతిలో మీరు చూస్తుంది అలో నేరేడు పండు అండి. దీంట్లో మెడికల్ వాల్యూస్ చాలా వరకు ఉంటాయని చెప్తున్నారు. అలానే దీన్ని వైన్ తయారీలో కూడా వాడతామని చెప్తున్నారండి. గత 6 సంవత్సరాలుగా 3 ఎకరాల్లో అలో నేరేడు పండు సాగు చేస్తున్న రైతు పవన్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు దీనివల్ల మెడికల్ వాల్యూస్ ఏంటి, దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు, ఈ పంటలో వీళ్ళు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, దాన్ని ఏ విధంగా అధిగమిస్తున్నారో కూడా ఈ వీడియోలో మీ అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రజెంట్ మనం ఉన్నది అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సీతారాంపురంలో మనం ఉన్నామండి. సో ఈ అలో నేరేడులో మీకు మెడికల్ వాల్యూస్ ఉంటాయని చెప్తున్నారు కదండి. అసలు ఎలాంటి మెడికల్ వాల్యూస్ ఉంటాయండి ఈ నేరేడు పండులో? మామూలుగా అయితే అండి దీంట్లో వచ్చేసి కొలెస్ట్రాల్ కి సంబంధించి కొంచెం బెటర్ బ్యాలెన్స్డ్ గా ఉంచుతుందని అని అంటారు. తర్వాత వచ్చేసి షుగర్ పేషెంట్స్ కానీ తిన్నా కానీ సో దానికి బెనిఫిట్సే ఉన్నాయి కానీ వాటి వల్ల మీకు డిసడ్వాంటేజెస్ ఏమి ఉండవు అని చెప్పి కూడా చెప్తారు డాక్టర్స్. ఇది మెడికల్ వాల్యూస్ చాలా రకాలు ఉన్నాయని చెప్తారు కదా, అసలు ఈ రకం ఏంటండి? బహుడోలి అంటారండి. ఇది బహుడోలి. బహుడోలి దీని యొక్క స్పెషాలిటీస్ ఏంటండి? అంటే మామూలుగా అంటే సో బహుడోలిలో వచ్చేసి కండ ఎక్కువ ఉంటుంది. సో సీడ్ ఉంటుంది, సీడ్ కి డబల్ గా కండ ఉంటుంది. అవునండి. మీరు కమర్షియల్ బేస్ లో ఇది అల్లో నేరేడు చేస్తున్నారు కదా, ఎలాంటి నెలలైనా అనుకూలంగా పెంచుకోవచ్చా? మాక్సిమం ఎలాంటి నెలలకైనా సరిపోతుందని, ఒకవేళ చౌట్ నెలలకైనా సరిపోతుంది. అంటే లీస్ట్ అనుకుంటే చౌట్ నెలలు అంటారు. చౌట్ నెలల్లో వేరే మొక్కలు ఏవి మామిడి గానీ సో జామ గానీ ఇవన్నీ ఎక్కువ తీసుకోదు. అంటే అవి మొక్క ఉన్నా కానీ గ్రో అవ్వదు. సో చౌట్ నెలల్లో ఇంకా బెటర్ గా వస్తాయి వీటికి. ఇప్పుడు నేరేడు అయితే మటుకు చౌట్ నెలల్లోనే ఇంకా బెటర్ గా వస్తాయి. ఒకసారి మాకు ఈ ఫ్రూటింగ్ చూపిస్తారా, ఏ విధంగా వస్తుంది? చూపిస్తాను. సో ఇది ఇప్పుడు ఇంకా ఇది కాయ పండాలంటే అరౌండ్లీ ఒక 20-25 days టైం ఉంటుంది. సో ఇట్లా వస్తుందండి ఇది. అంటే మీరు ఇది ప్రూనింగ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుందండి? అవునండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కట్ చేసాం. ప్రూనింగ్ 1 year అవుతుంది. ఇక్కడ కట్ చేసి అవి ఎన్ని కొత్త కొమ్మలు. సో ఈ కొత్త కొమ్మలకి కాపు రాదు, కానీ ఎప్పుడైతే ఈ పాత కొమ్మలకే ఈ బ్రాంచెస్ కే వస్తాయి మీకు వస్తుంది. సో ఇక్కడ వీటికి వస్తేనే మనం కాయని డ్యామేజ్ అవ్వకుండా తీసుకోగలం. ఇప్పుడు ఉన్న కాయ ఒక ఏదో కట్టతో పీకితే కింద పడిపోయిందంటే మొత్తం కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇది అసలు మార్కెటింగ్ కి వెళ్ళదు. ఇది అసలు తీసుకోరు ఎవరు. సో ఎంతసేపు ఉన్నా మనం చేతితో తీసుకొని ఒడిలో పోసుకోవాల్సిందే. దీన్ని డైరెక్ట్ గా మనము భూమికి తగిలిందంటే కాయ తరం కాదు, ఇది పనికిరాదు. అంటే నేల టచ్ అయితే కాయ డ్యామేజ్ అయిపోతుంది. అది ఇంకా నెక్స్ట్ డే మార్కెట్ పోయేసరికి అసలే ఇంకా అది ఇదిలాగా అయిపోతుంది. దీన్ని మీరు ఓన్ మార్కెటింగ్ చేసుకుంటాం సాధ్యం అవుతుందండి? ఓన్ మార్కెటింగ్ అంటే వచ్చే ఈల్డింగ్ సో అంత ఈజీ కాదండి. సో ఒక 10 kgs 20 kgs అయితే ఈజీగా సేల్ చేసుకోవచ్చు. వచ్చే 1 టన్ను 2 టన్నులు 3 టన్నులు అంటే కష్టం కదా. 1 day 2 days దీనికి లైఫ్ స్పాన్ కాయకి. సో ఎంత ఉన్నా 1 day 2 days సేల్ చేసుకోలేకపోతే ఇది అయిపోతాయి. ఒక కిలోకి ఎన్ని కాయలు వస్తాయండి? అరౌండ్లీ 30 బిలో 25 to 30 కిలో వస్తాయండి. అంటే 25 నుంచి 30 కాయల లోపల వస్తాయి ఒక కేజీకి. అంతే. అంటే ఒక కాయ వచ్చి 30-40 గ్రాములు. ఇప్పుడు ఈ కాయకు కూడా ఇంకొక 5 to 6 days టైం ఉంది. సో ఇంకా గ్రో అవుతుంది, కాయ గ్రో అవుతుంది, కలర్ కూడా వస్తుంది, మంచి బ్లాక్ కలర్ గా వస్తుంది ఇది. సో ఇంకా ఇప్పుడు మీకు ఇంకా ఇక్కడ పింకిష్ గా కనిపిస్తుంది కదా. సో ఇదంతా ఇంకా కాయ పెరుగుతుంది. సో కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకొక 1 week వరకు దానికి ఇంకా లైఫ్ ఉంటుంది. ఈ ఫ్రూటింగ్ వచ్చాక మనకి కాయ పండు వస్తుంది కదండి. పండు వచ్చాక మన దీనికి తెగుళ్ళు కానీ, లేదంటే దోమకాటు కానీ, లేదంటే నల్లి సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తాయా? యాక్చువల్లీ ఇప్పుడు ఈ కండనైతే ఏ పురుగు కానీ తినలేదు. అంటే బర్డ్ తినాల్సిందే కానీ ఏ పురుగు కానీ తినలేదు. లోపలున్న ఏదైతే సీడ్ ఉందో సీడ్ కి ఆశిస్తుంది కానీ సో పండుకు మటుకు ఆశించదు ఇది. ఎందుకంటే ఈ పండు వచ్చేసి వగరు ఉంటుంది. ఆ వగరికి వచ్చేసి ఏ క్రిములు ప్రాబ్లం లేదు. అవునండి. అంటే ఇప్పుడు చెట్టు ఆకులకు కానీ, పూతకు కానీ, నల్లి సమస్యలు కానీ, దోమకాటు అలాంటివి ఏమైనా వస్తాయి? ఇప్పుడు ఈ స్టేజ్ లో దీనికి వగరు ఎక్కువ ఉంటుంది. సో ఈ స్టేజ్ లో ఆకును ఏం చేయలేదు, కానీ ఎప్పుడైతే చిన్న ఆకు వస్తుందో ఆ ఆకును నల్లి సమస్య వస్తుంది. చిన్న ఆకు వస్తుంది కదా స్టార్టింగ్ లో, లేత ఆకుకి ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవడానికి సో మనకు మార్కెట్ లో ఏది ఉంటే అది మనం స్ప్రే చేసుకోవాలి కంపల్సరీ. ఇట్లా ఈ ఆకును డ్యామేజ్ చేస్తాయి. ఈ వగరు తక్కువ ఉంటుంది. సో ఈ ఆకును డ్యామేజ్ చేస్తాయి. ఈ స్టేజ్ కి వచ్చిన ఆకును మటుకు ఏం చేయలేవు. ఏ పురుగు ఏం చేయలేదు. అంటే వీటిని డ్యామేజ్ చేస్తాయి. మామూలుగా అయితే ముదిరాకుల్లో ఏం చేయలేదు. ఇప్పుడు ఇది ఒకసారి నాటుకుంటే 30-40 సంవత్సరాలు దిగుబడి తీసుకోవచ్చు. 40 సంవత్సరాల వరకు హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే మనం ఎక్కువ రసాయనాలు వేయకోకుండా సో కొంచెం న్యాచురల్ పద్ధతిలో ఎరువులు కావచ్చు ఇవన్నీ కరెక్ట్ న్యాచురల్ పద్ధతిలో మెయింటైన్ చేసుకుంటే 40 years 50 years వరకు కూడా లైఫ్ స్పాన్ ఉంటుంది. సో రసాయనాలు ఎక్కువ వాడితే లైఫ్ స్పాన్ 10 years కే మొక్కలు ఇదైపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఇది ఎగ్జాంపుల్
ఎవరైనా సరే దీర్ఘకాలికంగా సాగు చేసే వాళ్ళకి సంవత్సరానికి కవులు డబ్బులు పోను, మెయింటెనెన్స్ పోను, ఓ పంట మీద ₹1,00,000 మిగిలే అవకాశం ఉంటుందా? ₹1,00,000 కంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువేమి ఉండదండి. తక్కువేమి ఉండదు. సో ఆ రోజు మార్కెట్ రేట్ల ప్రకారం ఒకవేళ పండ్లు తక్కువ రేట్ పోయినా కానీ ₹1,00,000 ఎక్కువే ఉంటుంది కానీ ఒక 200 మొక్కలకి ₹1,00,000 తక్కువే ఉండదు. ఇది ఓన్ గా హార్వెస్ట్ చేసుకొని ఓన్ గా అమ్ముకుంటే సో దానికి 4 times ఎక్కువ వస్తుంది. సో దానికి యాక్సెస్ లేని ఫార్మర్స్ కొంతమంది అంటే అదే ఈ కాయలు హార్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళకు ఇస్తారనమాట. ఇది మనం మొక్క వేసుకున్నప్పటి నుంచి మొక్క బాగా మన వాతావరణానికి అనుకూలంగా బతికేంత వరకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు మొక్కలు తెచ్చుకునేటప్పుడు కూడా ఎన్ని నెలల వయసు ఉన్న మొక్కలు తెచ్చుకుంటారు? మేము వచ్చేసి 10 kgs ఉన్న బెడ్ తీసుకొచ్చి నాటినామండి. సో 5 kgs వస్తాయి, 10 kgs వస్తాయి, 20 kgs వస్తాయి. సో వాటిని వెయిట్ మీన్స్ అంటే ఏజ్ ఒక 2 సంవత్సరాల మొక్క తీసుకొని వచ్చి నాటినాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కే ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో మనం సేల్ చేసేంత ఈల్డింగ్ కాకపోవచ్చు కానీ ఈల్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మామిడికాయ ఉంది, ఫస్ట్ క్రాప్ పోతే వాళ్ళు తీసుకోరు. దానిమ్మకాయ ఉంది, ప్రొమోగ్రానేట్, అది కూడా ఫస్ట్ క్రాప్ తీసేస్తారు. అలానే దీంట్లో కూడా క్రాప్ తీసేస్తారు. దీనికి మాక్సిమం అట్లేం లేదండి, ఇబ్బంది ఏం లేదు. అంటే అంత విపరీతమైన కాప్ రాదు కాబట్టి మొక్క దెబ్బతినడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. విపరీతమైన కాప్ దీనికి కూడా వస్తే మనం తీసేయాల్సిందే, లేదంటే మొక్క గ్రో అవ్వదు. ఇది వర్షాకాలం గానీ ఎండాకాలం గానీ విపరీతంగా ఎండలు వచ్చినా, విపరీతంగా వర్షాలు పడినా, లేదంటే -degrees లో చలి వచ్చినా తట్టుకొని నిలబడే రకం అండి ఇది. అది ఇబ్బంది ఏం లేదండి. ఇది ఇప్పుడు మాకు ఇప్పుడు ఎండాకాలం వచ్చేసి అరౌండ్లీ 40 రాయలసీమ, అనంతపూర్ ఏరియా, తాడిపత్రి ఏరియా అంటేనే 43-44 degrees వరకు కూడా వెళ్తుంది. సో అట్లాంటి టైంలో కూడా ఒకవేళ మన పరిస్థితులు బాగలేక వాటర్ లేకపోయినా కానీ మొక్క సర్వైవ్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఈల్డింగ్ కరెక్ట్ రాకపోవచ్చు కానీ వాటర్ లేకపోయినా కానీ సర్వైవ్ అవుతుంది. అంటే ఇప్పుడు కొత్తగా ఈ పంట వేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? తీసుకోవాలి జాగ్రత్తలు ఏంటి? ఏ నెలలో నాటుకుంటే వాళ్ళు బెస్ట్ గా ఉంటది? సో మామూలుగా ఎండాకాలం కాకుండా సో సమ్మర్ సీజన్ అయిపోయిన తర్వాత నాటుకుంటే సో మొక్క కొంచెం నిలదొక్కోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా మీ సాయిల్ ను బేస్ చేసుకొని, సో సాయిల్ ఏదైనా సూటబుల్ అవుతుంది. చౌడు భూములు అయితే ఇంకా బెటర్, తువ్వనేళ్ళు అయితే మరీ మేలు. సో మీ సాయిల్ ను బేస్ చేసుకొని మీరు ఓన్లీ ఈ దాదాపు ఈ 3 ఎకరాలు అలోనేరేడ్ వేసారు కదా? అవునండి. ఇది అలోనేరేడు కొంచెం మిగతా క్రాప్స్ కొంచెం అలా కూడా వేసుకోవచ్చా? ఎగ్జాంపుల్ అలోనేరేడు, మామిడికాయ, సపోటా, బత్తాయి, నో ప్రాబ్లం వేసుకోవచ్చు. అలా మల్టిపుల్ క్రాప్స్ కూడా వేసుకోవచ్చా? చెట్టు మార్చి చెట్టు అట్లా కూడా వేసుకుంటారు. సో మనకి ఇప్పుడు ఎందుకంటే సో ఈల్డింగ్ వచ్చేటప్పుడు ఇప్పుడు మొక్కలు అందరూ ఒకేటి తీసుకోరు. ఇప్పుడు నేరేడు ఒకటి నేను చేసుకుంటాను, సో మామిడి నాకు వద్దంటారు. అట్లా లేకోకుండా మేము ఎందుకంటే మొత్తం ఒకే బ్రీడే వేసుకున్నాం. మొత్తం ఒకటే వేసుకున్నారు అంతే. అన్న మీరు ఇందాక చెప్పారు కదా వైన్కి కూడా వెళ్తుందని, అది ఏ రకం అన్న? బహుడోలి రకం. ఎందుకంటే అందులో కండ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో బహుడోలి రకమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. బహుడోలి రకం కండ ఎక్కువ ఉండటం వల్ల వైన్కి కూడా వెళ్తుంది. అవునవును. అన్న దీన్ని మీరు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు? అంటే మామూలు డైరెక్ట్ ఫార్మర్ మార్కెటింగ్ అంటే వచ్చే ఈల్డింగ్ తక్కువ వస్తుంది, సో ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది కాబట్టి మామూలుగా ఫార్మర్స్ అందరూ కలిసి ఒక వెహికల్లో పంపించేస్తారు. సో మార్కెట్కి వెళ్తాయి, అక్కడ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం వస్తాయండి కాస్ట్. అని ఇప్పుడు మీరు ఈ మొక్కలు సాగు చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న? మొక్కలు అవుతుందండి, 6 సంవత్సరాలు అవుతుంది. అంటే వెనకండి ఇంకా పోత వస్తుంది. ఇది ఇంకా 1 month వరకు వస్తుంటుందండి ఈల్డింగ్. సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా 1 week లో స్టార్ట్ అవుతుంది ఈల్డింగ్. సో 1 month కి కంప్లీట్ అయిపోతుంది ఇయర్ లో. సో మే జూన్ లో మొత్తం కంప్లీట్ అయిపోతాయండి ఈల్డింగ్. మే జూన్ లో కంప్లీట్ అయిపోతుంది. మే మిడిల్ లో వస్తుంది, జూన్ మిడిల్ కల్లా ఎండింగ్ అయిపోతుంది. అంటే దీనిలో ఎరువులు అయితే ఏ విధంగా వేసుకోవాలి మీరు? ఎరువులు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ? వాటర్ వచ్చేసి 6 months వీటికి వాటర్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఒక 6 months వరకు వాటర్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదండి. సో ఈల్డింగ్ అయిపోయిన తర్వాత. అంటే మొండి రకం ఇది? మొండి రకం. సో నువ్వు చూసుకున్నా ఉంటది, చూసుకోకపోయినా ఉంటది. ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఉండాలనేం లేదు. సో మనకు బెస్ట్ రిజల్ట్ రావాలంటే కరెక్ట్ మెయింటెనెన్స్ ఉండాలి. సో లేదు, సో మన సిచ్యువేషన్స్ ప్రకారం ఒకసారి వీలు లేక సరిగా చూసుకోకపోయినా వస్తాయి, అంత బెటర్ గా రావు. అంటే ఇప్పుడు ఒక చెట్టుకి చూపిస్తుంది 6 సంవత్సరాల వయసు ఉన్న చెట్టు అన్నారు కదా, ఎన్ని కేజీలు రావచ్చు హీల్డింగ్ మనకి సుమారు? ఒక 1 year కి ఒక మొక్క మీరు అడిగేది? అవునండి, వస్తుందండి. అంటే 6 సంవత్సరాల వయసు ఉన్న ఇప్పుడు మీరు చూపించే మొక్క ఇప్పుడు ఇయర్ లో, ఇప్పుడు 6th year లో ఎంత వరకు రావచ్చు అంటున్నారు? అవునవును. సో ఒక 30 kgs వరకు వస్తాయి, 30 to 40 మిడిల్ లో వస్తుందండి. 35 నుంచి 40 కేజీలు. మీరు చూస్తున్న క్రాప్ అంతా బాగా గుత్తులు కాసింది. నేను చెప్పేది 30 to 40 లీస్ట్ ఆఫ్ చెప్పేది. సో ఇంకా మనం మొక్క బాగా హెల్దీగా ఉండి ఇంకా ఉంటే ఇంకా ఎక్కువే వస్తుంది కానీ తక్కువ ఏం రాదు.
ఇంకా తక్కువేం రాదు. రాదు. అంటే ఇప్పుడు ఇప్పుడు మామిడికాయలో చూసుకున్నా లేదంటే ఇతర పంటల్లో చూసుకున్నా అవును. పూత రాలిపోతూ ఉంటుంది. ఆ. అలాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా? మాక్సిమం వాటిని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కువ చల్లదనం వస్తుంది. చల్లదనం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా పూతంతా రాలిపోతుంది. ఆ! సో వాటర్ సరిగ్గా చూసుకోకపోయినా అవుతుంది. సో వాటి సిట్యుయేషన్ తగ్గట్టుగా మనం స్ప్రేయింగ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు చూసుకొని వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలండి. ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూపించారు ఈ రకానికి వాటర్ ఎక్కువ అవసరం లేదా? వాటర్ ఎక్కువ అవసరం లేదంటే ఒక ఇయర్‌లో వచ్చేసి 6-7 మంత్స్ దీనికి వాటర్ అవసరం ఉండదు. సో రెయిన్ వాటర్ సరిపోతాయి. సో మళ్ళీ తర్వాత ఎప్పుడైతే కాయ ఈల్డింగ్ పూత ఆ దశలో ఉన్నప్పుడు కంటిన్యూస్‌లీ వాటర్ తీసుకుంటుంది. వాటర్ ఇవ్వాలి కంపల్సరీ. అంటే ఓన్లీ ఫ్రూటింగ్ టైంలో. సో మామూలుగా టైంలో అయితే అవసరం లేదు. రెయిన్ వాటరే సరిపోతాయి. అంత పెద్దగా మనం దీన్నేమి మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే మీరు ఓన్లీ ఈ అలో నెరేడే సాగు చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇది కొంచెం ఈ ఫ్రూట్‌కొచ్చేసి కొంచెం మార్కెట్‌లో గూడా కొంచెం డిమాండ్ ఉంది. ఆ! సో కొంచెం మనం ఫార్మర్‌గా దీన్ని పెంచుకోవాలన్నా గానీ కొంచెం ఈజీగా మనం ఇది ఉంటుంది. సో మెయింటెనెన్స్ తక్కువ ఉంటది. ఇప్పుడు మోసంబి ఇవన్నీ అంటే వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ. ఏదైనా సరిగ్గా చూసుకోలేదంటే అసలు ఈల్డింగే దెబ్బతినిపోతుంది. ఇట్లా ఏముండదు. ఇది కొంచెం నార్మల్‌గా, నేచురల్‌గా రావడానికే ఛాన్సెస్ ఎక్కువ.